అందరికీ నమస్కారం. ఈరోజు ఎంఆర్ ఛానల్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఛానల్ అదే వారి యజమాన్యానికి గిట మేము శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం. చాలా చక్కటి డైలీ సాయంత్రం వరకు కంటోన్మెంట్లో ఉన్నటువంటి సమస్యల మీద, అదేవిధంగా నాయకులు సమస్యలు ఏ విధంగా తెస్తే అధికారులు ఏ విధంగా పరిష్కరిస్తున్నారో దాన్ని, ఇదే కాకుండా నేరాలు ఘోరాలు క్రైమ్ రిపోర్ట్స్ కానీ ఏదైనా కానీ చక్కగా హిందీ తెలుగులో 2 భాషలలో చెప్తూ కంటోన్మెంట్ ప్రజలను ఆకర్షిస్తున్నటువంటి ఎంఆర్ ఛానల్ వారికి, అదే వారి యజమాన్యానికి మాజిద్ గారికి శుభాకాంక్షలు. కంటోన్మెంట్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం చోటు చేసుకుంది. బీజేపీ నాయకురాలు, కంటోన్మెంట్ బోర్డు సీనియర్ నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా భర్త బానుక మల్లికార్జున్ చేసిన వ్యాఖ్యలపై బానుక స్వరూప్ తీవ్రంగా స్పందించారు. డైమండ్ పాయింట్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, తనను తాను నాయకుడిగా చెప్పుకుంటున్న బానుక మల్లికార్జున్ తనకు రాజకీయంగా చేయూతనిచ్చిన కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణపై ఆరోపణలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. భూ కబ్జా చేసి అక్రమంగా భవనం నిర్మించిన కేసులో సిబిఐ అధికారులు మల్లికార్జున్ను అరెస్టు చేసి జైలుకు పంపిన సమయంలో ఆయనకు సహాయం చేసి బయటకు రావడానికి రామకృష్ణ కృషి చేసిన విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు. అలాగే బానుక నర్మదకు కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షురాలి పదవి దక్కడంలో కూడా రామకృష్ణ కీలక పాత్ర పోషించిన విషయాన్ని గుర్తు చేశారు. తనపై ఉన్న భూ కబ్జా ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇతరులపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించిన స్వరూప్, తాను ఎలాంటి తప్పు చేయలేదని, జైలుకు వెళ్లలేదని ప్రజలకు నిరూపించుకోవాలని మల్లికార్జున్ కు సూచించారు. భవిష్యత్తులో కూడా రామకృష్ణపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని బానుక స్వరూప్ హెచ్చరించారు. బోర్డులో ఒక పెద్ద నాయకుడు చెప్పుకునే లీడరు, చెట్టు కింద ఆఫీస్ బాయ్ ఉండే నువ్వు ఈరోజు ఈ స్థాయికి రావడం కారణం తెలుసుకో మిస్టర్ మల్లికార్జున్. గతం మర్చిపోయినావు నువ్వు మిస్టర్ మల్లికార్జున్. గతంలో సిబిఐ కేసులో నిన్ను బయటకు తీసుకొచ్చింది ఎవరు? జైల్లో ఉంటే బయటకు తీసుకొచ్చింది ఎవరు? నిన్ను మీ వైఫ్ని వైస్ ప్రెసిడెంట్ చేసింది ఎవరు? మా రామకృష్ణ అన్న. ఆయన సొంత లాభం చూసుకోకుండా, ఆయన కాకుండా మిమ్మల్ని వైస్ ప్రెసిడెంట్ చేసిండు ఆ రోజు. అవన్నీ గతం మర్చిపోయినావు మిస్టర్ మల్లికార్జున్. ఈరోజు మా రామకృష్ణ మీద అన్నీ మాట్లాడుతున్నావు. ఫస్ట్ నువ్వు నీ భూ కబ్జాల మీద వచ్చిన ఆరోపణలు క్లియర్ చేసుకో. అవి డైవర్ట్ చేయడానికి నువ్వు మా రామకృష్ణ మీద మాట్లాడుతున్నావు. అన్నీ పబ్లిక్ అన్నీ చూస్తున్నారు. ఆ రోజు తెలియదా? నేను లైవ్లో ఉన్నప్పుడు, నేను నీ ఎంటీ ల్యాడ్స్ మొత్తం మీ వైఫ్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు రామకృష్ణ ఇంట్లో ఉంటుండే. రామకృష్ణ డ్రాఫ్టింగ్ చేసి పంపిస్తే నేను పోయి ఇన్వార్డ్లో కంటోన్మెంట్లో మొత్తం ఇస్తుండే. ప్రెస్ మీడియా మిత్రులకు నేను ఇస్తుండే. అంతా రామకృష్ణ డైరెక్షన్లో ఉండే. అప్పుడు అట్లాంటి నువ్వు గతం మర్చిపోయి రామకృష్ణ మీద ఇవాళ మాట్లాడుతుంటే 100% ఊరుకునేది లేదు. ఆయన మా బానుక ఫ్యామిలీ మెంబర్ రామకృష్ణ అన్న. 100% మాకు చాలా హెల్ప్ చేసిండు రామకృష్ణ అన్న. అవన్నీ మర్చిపోయి నువ్వు మాట్లాడొద్దు మిస్టర్ మల్లికార్జున్. నువ్వు మా ఫాదర్ బ్లడ్ కాబట్టి ఇవాళ ఏం మాట్లాడదలుచుకోలేదు, లేకుంటే చాలా నేను మాట్లాడింది. రామకృష్ణ అంటే ఎవరు? ఒక మనిషి, ఒక వ్యవస్థ, ఒక పబ్లిక్ లీడర్ అయినా బీజేపీలో ఉండి ఎంతోమంది లీడర్లు కార్యకర్తలను తయారు చేసిన రామకృష్ణ అన్న. పబ్లిక్లో బీజేపీ కార్యక్రమంలో తీసుకెళ్ళి రామకృష్ణ అన్న. ఇవాళ నువ్వు అనుభవిస్తున్న రాజకీయం మొత్తం రామకృష్ణ అన్న. రామకృష్ణ నామినేటెడ్ మెంబర్ ఉన్నప్పుడు కూడా ఎన్ని ఫండ్స్ ఇచ్చింది నీకు తెలియదా? నీకు రామకృష్ణ అన్న తీసుకొని తిరగలేదా నీ కాలనీలలో? వార్డ్ 6 వేసుకొని తిరిగినావు కదా. మళ్ళీ అవన్నీ గతం మర్చిపోయినావా మిస్టర్ మల్లికార్జున్? అన్నీ గుర్తు తెచ్చుకో. ఇవాళ రేపు అతి త్వరలో నీ పోస్ట్ కూడా పోవడం జరుగుతుంది. నువ్వు నమ్ముకొని ఉన్నావో ఆయనే నీకు హ్యాండ్ ఇస్తున్నాడు. మా రామకృష్ణ ఇంకా గేమ్ స్టార్ట్ చేయలే. మా రామకృష్ణ గేమ్ స్టార్ట్ చేస్తే నువ్వు ఇక తెలుసు రామకృష్ణ గురించి. నువ్వైతే ఫస్ట్ నీ మీద ఏవైతే ఆరోపణలు ఇచ్చినా అవి క్లియర్ చేసుకో. అవి డైవర్ట్ చేయడానికి వేరే ఏదైతే టాపిక్ మాట్లాడుతుంటే ఇక్కడ ఎవరు ఇచ్చారు. అది చెప్పడానికి నేను ఇవాళ ఉన్నా. ఒక బానుక ఫ్యామిలీ మెంబర్ రామకృష్ణ కూడా బానుక ఫ్యామిలీ మెంబర్, మా మెంబర్ అయినా ఆయన మీద నువ్వు ఇవి చేస్తుంటే, నువ్వు అంతకుముందు ఒక లీడర్ని నమ్మించి మోసం చేసి ఆయన కిందనే పెట్టొచ్చినావు బయటికి. మళ్ళీ రామకృష్ణ చేస్తే రామకృష్ణ ఇది చేస్తున్నావు. ఇంకా నెక్స్ట్ నువ్వు ఎవరు చేయని చెప్పు. నిన్ను ఎవరు నమ్ముతారు చెప్పు? ఎవరు నంబర్? నేను పబ్లిక్ ఎలక్షన్ పోదాం, అప్పుడు చూసుకుందాం. 2015 ఎలక్షన్ తెలిసిపోయింది అందరికీ. ఎవరి వల్ల అయితే నువ్వు ఓడిపోయినావో రిజెక్ట్ చేసి పబ్లిక్ ఆ రోజు నువ్వు ఆయన తీసుకుని తిరుగుతున్నావు. ఇలా
ఇప్పుడు రా మళ్ళీ ఎలక్షన్కి పోదాం, ఎలక్షన్లో పోతే అప్పుడు తెలుస్తుంది, అప్పుడు చూసుకుందాం. ఎలక్షన్లో నామినేటెడ్ మెంబర్ తీసుకుంటే ఏం లాభం చెప్పు. మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ లో పాల్గొన్నారు. మంగళవారం జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసానికి వచ్చిన బిఎల్ఓ శ్రీనివాస్, సూపర్వైజర్ శివకుమార్లకు తన వివరాలతో కూడిన ఎన్యూమరేటర్ ఫారాన్ని అందజేశారు. అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ సతీమణి తలసాని స్వర్ణతో పాటు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్, ఆయన సతీమణి కూడా ఎస్ఐఆర్ అధికారులకు తమ వివరాలను సమర్పించారు. వీడియో కూడా మీడియా క్యాండిడేట్స్ ఇవ్వచ్చు, ప్లస్ ఇంకోటి మనకు షిఫ్టింగ్ అప్ అయితే అందరూ వస్తున్నారు. సాయితో పోటీ ఇక్కడనే మావి కూడా ఇక్కడనే షిఫ్ట్ అయింది. ఇప్పుడైతే ఫస్ట్ ఎన్రోల్మెంట్ అక్కడ చేయించారు. నెక్స్ట్ మంత్ వర్క్ చేస్తాం, ఇది అక్కడే చేపిస్తారు. आज एमआर न्यूज चैनल के 6 साल मुकम्मल होने पर एमआर चैनल के चीफ एडिटर जनाब मजीद साहब को दिल की गहराई से मुबारकबाद। एमआर चैनल जब से शुरू हुआ, लोगों में खासतौर से कंटोनमेंट के अवाम को बर वक्त एक ब्रेकिंग न्यूज़ मिलती और छोटी बड़ी हर खबरों को कवरेज करते। हमारी ख्वाहिश है कि चीफ एडिटर मजीद साहब इसी तरह से अपने चैनल को और तरक्की दे और इसी तरह से लोगों को अपनी खबर से आगाह करे और आपका चैनल खूब तरक्की करे और आगे बढ़े और आपका चैनल एक केबल चैनल में तब्दील हो, हमारी यही ख्वाहिश है। और एमआर चैनल की खास बात यह है, छोटी से छोटी बड़ी से बड़ी खबरों को कवर करते, चाहे पॉलिटिकल हो या फिर सोशल न्यूज़ हो या आम पब्लिक की न्यूज़ हो, उसको ला के कई ऐसे न्यूज़ इस चैनल के थ्रू आए, लोगों के प्रॉब्लम को सॉल्व करने में भी मदद मिली। और आगे भी मैं यही उम्मीद करता हूँ कि एमआर चैनल इसी तरह से अपनी रिपोर्टिंग करते रहेंगे, लोगों के आवाम में जो है अवेयरनेस लाते रहेंगे और अपने चैनल में बिल्कुल सही रिपोर्टिंग करके चैनल को आगे बढ़ाएंगे। शुक्रिया। కంటోన్మెంట్ నియోజకవర్గం 2వ వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక నాయకులు వినతి పత్రం అందజేశారు. ఇటీవల వార్డు నెంబర్ 2 అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన షేక్ నయీంను మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజా సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లినట్లు ఎస్టీ సెల్ చైర్మన్ యాదగిరి తెలిపారు. సమస్యలను స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని వార్డు అధ్యక్షుడు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సల్మా, శేఖర్, యేసుబాబు, ఉప్పలమ్మ, శారదతో పాటు పలువురు స్థానికులు పాల్గొన్నారు. ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధిని ముందస్తుగా గుర్తించేందుకు ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ లోని 7 టెంపుల్ ఆవరణలో మాతా సేవా సమితి, రోటరీ క్లబ్, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ప్రారంభ దశలోనే క్యాన్సర్ ను గుర్తిస్తే చికిత్స సులభం అవుతుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శిబిరంలో క్యాన్సర్ లక్షణాలు గుర్తించిన వారికి ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఉచిత చికిత్స, అవసరమైన మందులు అందజేస్తామని వైద్యులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వైద్యులు, మాతా సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. చిన్న వయసు నుంచే రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన పెంపొందిస్తేనే సురక్షిత సమాజ నిర్మాణం సాధ్యమవుతోందని మల్కాజ్గిరి సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ అసోసియేట్ డైరెక్టర్ సావిత్రి అన్నారు. అల్వాల్లోని లయోలా అకాడమీలో నిర్వహించిన రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను వివరించారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వినియోగం వల్ల జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో లయోలా అకాడమీ ప్రిన్సిపల్ ఫాదర్ బాబు, వైస్ ప్రిన్సిపల్ ఫాదర్ జోసెఫ్ కుమార్, ట్రాఫిక్ అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.